आदाब नाजरीन, मैं हिमायतुल्लाह HM न्यूज़ ज़हीराबाद में आपका इस्तकबाल है। 16 नवंबर 2025 संगारेड्डी जिला के ज़हीराबाद में CPI के 100 साला जश्न तासीस के तैयारियों के सिलसिले में जिला सेक्रेटरी सैयद जलालुद्दीन की क़यादत में आज एक शानदार प्रोग्राम मुनक्किद किया गया। इस मौके पर CPI की कौमी आमला रुकन पशिया पदमा और ज़हीराबाद के रुकन असम्बली मानिक राव ने शिरकत की। जिलाई सरकारी गेस्ट हाउस से मरकजी शहरा के रास्ते भारत नगर तक जिला सेक्रेटरी सैयद जलालुद्दीन की क़यादत में एक अजीम बाइक रैली निकाली गई, जिसमें अवाम और कारकुनान ने रहनुमाओं का गर्मजोशी से इस्तकबाल किया। पशिया पदमा ने खिताब करते हुए कहा, मोदी सरकार अवाम, मजदूर और किसानों के मुखालिफ पॉलिसियां अपना रही है और बीजेपी मजहबी मुनाफरत को बढ़ावा देकर अवाम में तकसीम पैदा कर रही है। पशिया पदमा ने मजीद बताया कि CPI के 100 साला मरकजी तकरीब खम्मम में मुनक्किद होंगी, जहां दुनिया के 40 से ज्यादा ममालिक से पार्टी रहनुमा शिरकत करेंगे। ज़हीराबाद में मुनक्किद ये प्रोग्राम CPI की तारीखी जश्न की तैयारियों का अहम हिस्सा माना जा रहा है। आखिर में जिला सेक्रेटरी सैयद जलालुद्दीन ने रहनुमाओं और तमाम शिरका का लाल सलाम के साथ प्रोग्राम का इख्तिताम किया। ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఈ టైం కూడా వాళ్ళకి ఛాయాశక్తిగా మన జహీరాబాద్ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు। మీతో ఒక చిన్న మనవి ఏంటిది సార్ అంటే, ఎవరు హౌననా కాదనా మీరు జహీరాబాద్ ఎమ్మెల్యే కాబట్టి మనకు భారత్ నగర్లో ఎన్నో తంటాలు పడిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ వచ్చింది। మా పిల్లలు ఇక్కడ 5వ తరగతిగా స్కూల్లో చదివిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళ పేరు తరగతి ఇక్కడ ఉంటారు కాబట్టి ఎంతో పిల్లలు 5వ తరగతి తర్వాతనే చదువుకి మానించే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీరు దానికి సేవం దాకా కనీసం మా స్కూల్కి చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు సార్, అలీ జనాబ్ మంజూర్ అహ్మద్ గారు ఈ రోజుకి 20 సంవత్సరం ఈ బస్సు అయింది। తెలుగుదేశం గవర్నమెంట్ మొదలుకుంటే TRS దాకా మనం చూసాం, ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ ఉన్నాం। ఎంత మిత్రపక్షం మేము ఉంటే కూడా స్థానిక ఎమ్మెల్యే మీరు ఉన్నారు కాబట్టి భారత్ నగర్ మీద మీరు చొరవ తీసుకొని మీ ఫండ్ ద్వారా మనకు భారత్ నగర్కి అభివృద్ధి చేయాలని మనవి చేసుకుంటూ, మా మనవిచ్చి మీరు ఇక్కడ మా సంతోషంలో పాల్గొన్నారు కాబట్టి మీకు 2 చేతులు జోడించి లాల్ సలాం తెలియజేసుకుంటూ, మీరు మళ్ళా ఒకసారి భారత్ నగర్కి అభివృద్ధి చేస్తారని ఆశపడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం। గొప్ప బహిరంగ సభకు అందరూ హాజరై విజయవంతం చేయాలి అని ప్రచార జాతాను నిర్వహిస్తూ బాసరలో ప్రారంభమైన జాతా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చేరుకోవటం జరిగింది। ఈ సందర్భంగానే భరత్ నగర్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి కావటం, ఈ నగరు ఏర్పాటుకు మన సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు మంజుందార్ చేసినటువంటి కృషి శ్లాఘనీయం। నిజంగా ఆయన గారితో నేను స్వయంగా కలిశాను అనేక సందర్భాలలో। ఇక్కడ కరెంటు కావాలి అన్నా, అక్కడ అజీజ్ పాషా గారు ఎంపీగా ఉన్నప్పుడు ఏర్పాటు చేయటానికి వారి ఫండ్స్లో కూడా ఇక్కడ ఉపయోగించి ఇక్కడ కరెంటు తీసుకురావటానికి ఆనాడు ప్రయత్నం జరిగింది। పట్టాలు కావాలి అన్నా గీతారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చేసిన ప్రయత్నంలో జలాలి గారితో పాటు నేను కూడా ఉన్నాను। ఈరోజు 100 సంవత్సరాల CPI ఉత్సవాల క్రమంలో భరత్ నగర్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మీ పండుగ లాంటి ఈ వాతావరణంలో మీరందరూ नजर की मेराज हो रही है, नजर की मेराज हो रही है, वो अपना जलवा दिखा रहे हैं। नजर की मेराज
से बाज नहीं आएंगे, किसी के टोकने से बाज नहीं आएंगे, किसी के टोकने से बाज नहीं आएंगे, किसी के टोकने से बाज नहीं आएंगे। यार का माल है हम यार पे लुटाएंगे, यार का माल है हम यार पे लुटाएंगे, यार का माल है यार पे लुटाएंगे, यार का माल है यार पे लुटाएंगे, यार का माल है यार पे लुटाएंगे, यार का वो यार पे लुटाएंगे, यार का वो यार पे लुटाएंगे, यार का माल है वो यार पे लुटाएंगे, यार का यार पे लुटाएंगे, यार का माल है यार पे लुटाएंगे, ये यार का माल है हम यार पे लुटाएंगे, यार का माल है यार पे लुटाएंगे, किसी के टोकने से बाज नहीं आएंगे, किसी के टोकने से बाज नहीं आएंगे। अरे पीर का माल है हम पीर पे लुटाएंगे, पीर का माल है वो पीर पे लुटाएंगे, वो पीर पे लुटाएंगे, अरे हम पीर पे लुटाएंगे, पीर का माल है, पीर का माल है वो पीर पे लुटाएंगे, पीर का माल है पीर पे लुटाएंगे। భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడి 100 సంవత్సరాలు ముగుస్తున్న సందర్భంగా ఖమ్మం పట్టణంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది కష్టజీవులను సమీకరించి బహిరంగ సభ డిసెంబర్ 26వ తారీఖున నిర్వహించబోతా ఉన్నాం. ఈ బహిరంగ సభకు దాదాపు 40 దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీ నాయకులు, సోషలిస్టు పార్టీల నాయకులు హాజరవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో కేవలం 50 మందితో స్థాపించబడినటువంటి పార్టీ అనతి కాలంలోనే ఈ 100 సంవత్సరాలుగా నిర్వర్తించినటువంటి ఉద్యమాల పోరాటాల ఫలితంగా ఈ దేశ ప్రజలను రాజకీయంగా చైతన్యవంతం చేయగలగటంలో, సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి అని నినదించటంలో, ఆ తరువాత స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా సంస్థానాలను కొనసాగిస్తున్నటువంటి రాజులకు, రాచరికానికి వ్యతిరేకంగా పోరాడి సాధించటంలో, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పోరాడి సాధించటంలో, రాజభరణాలను రద్దు చేయాలి అని నినదించి సాధించటంలో, గరీబీ హఠావో లాంటి నినాదాలను పాలక పార్టీలు కూడా తీసుకువచ్చి అమలు చేయటానికి పూనుకునే విధంగా భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ పాలకులపై ఉంచిన ఒత్తిడి కారణంగానే ఈ అన్నీ సాధ్యమయ్యాయి. భూ సంస్కరణలు చట్టం రావాలి, నిరుపేద ప్రజలకు భూమి పంచాలి, ఇంటి స్థలాలు, ఇళ్ళు, ఇవన్నీ కూడా పెన్షన్స్, ఇవన్నీ కూడా నిరుపేద ప్రజలకు ఇవ్వటం ద్వారా వాళ్ళని ఆర్థికంగా స్తోమత ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి అని చేసిన డిమాండ్ల సాధనే ఈ రోజున భారతదేశంలో సంక్షేమ పథకాలు అమలు కావటానికి అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా నేటికి పరిష్కారం కానటువంటి ఉరి కంబాన్ని ఎక్కిన భగత్ సింగ్ ఆశయాలు కానీ, భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించిన నాడు ప్రకటించిన లక్ష్యాలు కానీ ఇంకా నేటి వరకు అమలు కానటువంటి అనేక సమస్యలకు పరిష్కారం కోసం పోరాడటానికి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోబోతా ఉన్నాం. ఈ 100 సంవత్సరాల చరిత్రలో సాధించినటువంటి విజయాలకు సంబంధించి నేను మీకు ముందుగానే చెప్పినట్లు దున్నేవాడికే భూమి కావాలి, జమీందారీ వ్యవస్థ రద్దు కావాలి, అట్లాగే వెట్టి చాకిరీ రద్దు కావాలి అనేటటువంటి నినాదాలతో అవసరమైతే ఆయుధాలు పట్టి సాయుధ పోరాటం నిర్వహించినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. పంజాబ్లో ఇంకా ఇతర రాష్ట్రాలు, కాశ్మీర్లో టెర్రరిస్టులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆయుధాలు చేబూని పోరాడి అక్కడ టెర్రరిజంకు సంబంధించి కూడా పోరాడిన ఘనత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. అందుకోసమే ఈ సందర్భంగా దేశంలో కమ్యూనిస్టు పార్టీ దాని లక్ష్యమైన దేశ ఐక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ,
రాజ్యాంగ రక్షణ, సమాజ స్థాపన, వీటిని సాధించటానికి భవిష్యత్తులో కార్యక్రమాలను కొనసాగిస్తాము అని ఈ 100 సంవత్సరాల చరిత్రలో నిర్వహించిన ఉద్యమాలు, పోరాటాల ఫలితాల గురించి ప్రజలకు వివరించి, ప్రజలకు మనోధైర్యాన్ని పెంచి, చైతన్యవంతం చేసి, దోపిడీ పాలన అంతమయ్యేంత వరకు కొనసాగిస్తాం పోరాటాన్ని అని ఈ సందర్భంగా పేర్కొంటున్నాను.